మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజు శర్మ రొంపిచెర్ల. ఈ రోజు రొంపిచెర్ల మండలంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఆదర్శ పాఠశాలలో జరిగినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇరిగేషన్ పీడి పివి రమణ గారు, అలాగే మండల విద్యాశాఖాధికారి శ్రీనివాసులు, స్కూల్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రెడ్డి ప్రదీప్, అందరూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నా పేరు ఎం రెడ్డి ప్రదీప్. నేను ఏపీ ఆదర్శ పాఠశాల రొంపిచెర్ల ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మెగా పీటీఎం 3 మా పాఠశాలలో ఘనంగా నిర్వహించబడింది. సో మా పాఠశాలలో మొత్తం 435 మంది విద్యార్థులు ఉన్నారు. ఈరోజు ఈ మెగా పీటీఎంకు అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది. దాదాపుగా 340 మంది తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారికి ప్రతి స్టూడెంట్కి కూడా మేము హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను ఇవ్వడం జరిగింది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ సబ్జెక్టులో బాగా ఉన్నారు, ఏ సబ్జెక్టులో కొంచెం బలహీనంగా ఉన్నారు అని తల్లిదండ్రులు కూడా ఒకసారి చూసుకొని సంబంధిత ఉపాధ్యాయులతో వారి ఆ పిల్లల ప్రగతి గురించి చర్చించడం జరిగింది. అలాగే ప్రతి తల్లిదండ్రికి మనము లీప్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అందులో పెన్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లీప్ యాప్ను వాళ్ళు ఉపయోగించుకొని తమ పిల్లల హాజరు మరియు మార్కుల గురించి వారే ఇంటి దగ్గర నుంచి అయినా కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఎలా కలుగుతుందో వాళ్ళకి చెప్పి ఆ యాప్స్ను లీప్ యాప్ను ఇన్స్టాల్ చేయించడం జరిగింది. అంతేకాకుండా ఈ విద్యార్థుల ప్రవర్తన పాఠశాలలో ఎలా ఉంది, మరి విద్యార్థుల పురోగతి ఎలా ఉంది, ప్రగతి ఎలా ఉంది చదువులో అనేది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పరస్పరము కూర్చొని చర్చించుకోవడము మరియు ఈ ప్రోగ్రాం వల్ల సాధ్యమైందని, సో ఇది చాలా అద్భుతంగా ఉందని కూడా తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను వెలుబుచ్చారు. ఇది మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఒక పండుగ వాతావరణంలో ఇలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి ఒక పాఠశాల అభివృద్ధి కోసం చర్చించుకోవడం అనేది చాలా చక్కటి పరిణామమని నేను తెలియజేస్తున్నానండి. అందరికీ శుభోదయం. నా పేరు జి రిషికేష్. నేను 8వ తరగతి చదువుతున్నాను ఏపీ మోడల్ స్కూల్లో. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. దీనివల్ల మా ఉపయోగాలు ఏంటంటే, మేము పాఠశాలలో చేసే అల్లరి కానీ మా చదువు ఇక్కడ ఏమైనా సమస్యలు తెలియజేయడానికి మెగా పేరెంట్స్ మీటింగ్. ఇక్కడ ఏమైనా మార్క్స్ తక్కువ వచ్చినా మేము స్కూల్కి హాజరు కాకపోయినా మా పేరెంట్స్ తెలియజేయడానికి ఈ స్కూల్లో ఏమైనా సమస్యలు ఉంటే మాకు మా టీచర్స్ మా పేరెంట్స్కి తెలియజేస్తారు. ఇంటికాడ ఏదైనా మేము చేయకపోయినా మా పేరెంట్స్ ఈ ఉపాధ్యాయులకి తెలియజేస్తారు. ఇంట్లో మా పేరెంట్స్ కూడా బాగా చదివిపిస్తారు. మా స్కూల్లో కూడా మంచి పేరు వస్తుంది. క్లాస్లో అందరూ మెచ్చుకుంటారు. ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. మనకి టీచర్స్కి మన పేరెంట్స్కి అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ పేరెంట్స్ మీటింగ్ మెగా పేరెంట్స్ మీటింగ్ చాలా మంచిది. నమస్కారం, నా పేరు అర్షియా. నేను 9వ తరగతి చదువుతున్నాను ఏపీ మోడల్ స్కూల్ రొంపిచెర్ల. ఈరోజు మా స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనే ఒక సన్నివేశం జరిగింది. దీనివల్ల ఏమి లాభాలు అంటే, విద్యార్థులకు ఏమి లాభాలు అంటే, మనం స్కూల్లో చేసే అల్లరి కాని గురించి, మనం చదివే దేంట్లో వెనకపడుతున్నాము, దేంట్లో ముందున్నాము, ఏదన్నా స్టడీస్లో మనం ప్రాబ్లం ఉందా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం అనేది దొరికింది తల్లిదండ్రులకు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. ఇంతకు ముందు అనేది ఎప్పుడు పెట్టలేదు ఇలాంటి ప్రోగ్రామ్స్. ఈ ప్రభుత్వం చాలా మంచి పని అని నాకు అనిపించింది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం వల్ల నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేసి తెలుసుకోవడంలో, వాళ్ళ మార్కులు ఎలా ఉన్నాయి, ప్రోగ్రెస్ కూడా మాకు మంచిగా చూపిస్తున్నారు. మీరు ఇలా పిల్లల్ని ఈ ప్రోగ్రెస్ లో ఇన్ని మార్క్స్ తక్కువ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్ ఇలా ఉంది, ఇంకా కొంచెము మెరుగ్గా
మీరు పిల్లలు స్కూల్కి పంపించాలి, తర్వాత వచ్చేసి అటెండెన్స్ బాగుండాలి అని మాకు తెలియజేస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది మాకు ఈ పేరెంట్స్ మీటింగ్, మెగా పేరెంట్స్ మీటింగ్. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఏపీ మోడల్ స్కూల్ రొంపిచెర్లలో నేను ఒక పేరెంట్గా మా అబ్బాయి ఋషికేశ్వర్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఇక్కడ. సో కాబట్టి పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ రావడం జరిగింది. నిజంగా ఈ పేరెంట్ మీటింగ్ రావడం చాలా సంతోషం. ఎందుకోసం అంటే ఈ మీటింగ్ రావడం వల్ల మా పిల్లవాడి యొక్క ప్రగతి ఉపాధ్యాయుల నుంచి తెలుసుకోవడం జరుగుతుంది డైరెక్ట్గా. అలా కాకుండా ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తే దాని ద్వారా మేము ఇంటి దగ్గర సంతకాలు పెడతాం కానీ తెలియదు. ఇంకోటి ఏమంటే తల్లిదండ్రులుగా మా బాధ్యత ఏమి, ఇంకా మేము ఏం చేయాలి, అలాగే మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఎక్కడ వాళ్ళు వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు మేము అందించాలి, ఉపాధ్యాయులకు మేము ఎటువంటి సహకారం అందించాలి, అలాగే ఉపాధ్యాయులకు తల్లిదండ్రులుగా మా పిల్లవాళ్ళ గురించి మేమేం చెప్పాలనేది కూడా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చాలా బాగుంది, చాలా సంతృప్తికరంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వము ఈ విధంగా పేరెంట్ టీచర్స్ మీటింగు రాష్ట్ర స్థాయిలో ఒకే రోజు ఒకే విధంగా అన్ని చోట్ల పెట్టడము కేవలము ఈ విద్యా హక్కు అనేది నిర్వీర్యం కాకుండా అందరికీ ఉపయోగపడే ఉద్దేశం చేసినటువంటి కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంది. దీనివల్ల పిల్లలు కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ అలాగే తల్లిదండ్రులు కూడా కానీ మరింత బాధ్యతాయుతంగా మెలిగి పిల్లల భవిష్యత్తుకు, ఉజ్వల భవిష్యత్తుకు దారి వేయడానికి చాలా ఉపయోగపడుతుందనేసి నేను ఒక పేరెంట్గా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.